వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి మన లీడర్స్కి అందరికీ కూడా శుభాభినందనలు. మిత్రులారా, ఒకటి, ఈ యొక్క మీటింగ్ సక్సెస్ ఎప్పుడు జరిగిందంటే మీకు తెలుసు, నాకు తెలిసినంతలో ఏ రోజైతే లీడర్స్ చారి గారు కానీ సింగారం కానీ అందరూ కలిసి కూడా సికింద్రాబాద్ హైదరాబాద్ డివిజన్ 2 కలిపి ఏ రోజైతే లియా భవన్లో మీటింగ్ పెట్టారో ఆ రోజే ఈ మీటింగ్ సక్సెస్ఫుల్ అయింది. మిత్రులారా, నాకు తెలుసు ఎంతమందికి చెప్తే అందరూ మీటింగ్కి అటెండ్ అయ్యారు మిత్రులారా. ఆ రోజు అక్కడ ఆ రోజు సార్ కూడా కమిటీలు వేశాడు. చాలా దీర్ఘమైన ఆలోచన అయింది. ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని కమిటీలు వేసి ఈరోజు సక్సెస్ చేసినాడంటే ఇది చాలా వండర్ఫుల్. నేను కూడా చారి సార్ని అడిగేది, డోంట్ వరీ కృష్ణాడి, నువ్వేమి ఎక్కువ ఇది కావకు, భయపడాకు, 100% సక్సెస్ఫుల్ చేస్తామని చెప్తాడు ఆయన. నాకు అదే చెప్పేవారు. సార్ ఇంకా ఒక 20 మంది పిలుస్తారు, వద్దు మంగ చాలు అనేవాడు సార్. తర్వాత మామూలుగా మరి ఎందుకో కానీ ఇంతవరకు నేను కూడా చారి సార్ రెసిడెంట్ సెక్రటరీగా ఉండి రాయ్పూర్లో పోటీ చేసినప్పటి నుంచి నేను ఆల్ ఇండియా మీటింగ్కి వస్తాను. నేను బ్రాంచ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2 మాటలు వచ్చా, డివిజన్ ప్రెసిడెంట్గా 3 మాటలు వచ్చా, ఇప్పుడు జోనల్గా నేను మళ్ళీ 2 మాటలు ఇక్కడ చూసా. అయితే ఇంత సక్సెస్ఫుల్ మీటింగు ఏ ఢిల్లీ జరగల, రాజస్థాన్ జరగల, రాయ్పూర్ జరగల, ఎక్కడ జరుగుతున్నారా? ఇది ఒక్క హైదరాబాద్, సికింద్రాబాద్ మన సౌత్ చంద్ర జోన్ లీడర్కు ఇది ఒక శుభసూచకం అన్నమాట. అంటే ఇంకా నెక్స్ట్ ఎంత మీటింగ్ అయినా చేయగలమనేటువంటి హోదా మన దగ్గరకు వచ్చింది మిత్రులారా. మీకు తెలిసే లేదో, నాకైతే ఒక వండర్ఫుల్ ఈ సౌత్ సెంట్రల్ జోన్లో కూడా, అందులో నేను మళ్ళీ ఈ సభాముఖంగా ఇక్కడ మళ్ళీ మన ముందర నేను ప్రెసిడెంట్ గారు కూడా చూడండి. వరంగల్ సుధాకర్ అయితే ఎవ్రీడే బ్రాంచ్ అయినా కంటిన్యూ 25 డేస్ తిరిగాడు. తక్కువ బ్రాంచీలతో ఎక్కువ మంది తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే ఒక సుధాకర్ మిత్రులారా. ఆయనకు మనం కంగ్రాచులేషన్ చెప్పాలి సుధాకర్కు. తర్వాత మళ్ళీ మేము కూడా అంతే. ప్రతిరోజు నేనైతే కనుక ఇతని 25 డేస్ ఇంట్లో కూడా లేను, కంటిన్యూ ఆల్ బ్రాంచెస్ తిరిగాం. మేము కూడా మా దగ్గర నుంచి బాగానే వచ్చారు. తర్వాత కరీంనగర్ కూడా తక్కువని అక్కడ పర్వాలే. దాంట్లో కర్ణాటకలో మన మైసూర్లో టాప్ ఈరోజు ఆయన కూడా అశోక్ గారు కూడా. ఇంకా మీకు తెలుసుకోలేదు మిత్రులారా, ఒక శుభసూచకం జరుగుతుంది మనకు. ఈరోజు ఉడిపి డివిజన్ రేపు ఆగస్టులో పోతారు మన్నారు వాళ్ళు 13వ తారీఖు. ఆ రోజు ఊరికే డేట్ చేసుకోవచ్చు సార్ 17వ తారీఖు. తర్వాత ఆగస్టులో ఒక 300 మెంబర్స్తో అక్కడ ఒక డివిజన్ ఈసీ మీటింగ్ పెట్టి ఆ రోజే ఒక బాడీ కూడా తయారైపోతుంది మిత్రులారా. అంటే ఈ యొక్క లియాపి 1964 యొక్క స్ట్రెంగ్త్, మన యొక్క ఫీడ్బ్యాక్, మన లీడర్స్ ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ నిన్న వచ్చినటువంటి 3000 మంది కూడా చాలా హ్యాట్సప్ అయిపోయారు. నాకు జడ్ఎం చెప్తున్నాడు, మేమిద్దరం కూర్చున్నాము, మా ఆర్ఎం గారు ఇద్దరు అంటారు, జడ్ఎం గారు ఏందుకు ఇచ్చినాడు ఇది, ఏం నాకు అర్థం కాలేదు, ఏంటి అసలుకి ఏది హాల్ ఏంది, ఈ మీటింగ్ ఏంది, మీ డబ్బులు ఎక్కడ వచ్చినాయి ఏదంట. లేదు సార్, ఇది ప్రళయం సార్, ఇది ఒక ప్రళయంగా నడుస్తుంది అంటే ఆయన కూడా చాలా హ్యాపీ అయిపోయినాడు. వాస్తవంగా ఏంటంటే ఈరోజు మనం మేమంతా కలిసి ఈరోజు టేబుల్ పోయి ఈరోజు కలసాలనుకోండి సార్తో. సార్ శ్రీమొగ్గలు ఉన్నాడు, ఆయన చాలా ఖుషిగా ఉన్నాడు, తొందరగా మనం కలసాలని డేట్ ఇస్తాడు, మేము కలుస్తాం మిత్రులారా. ఏంటంటే మిత్రులారా, ఒకటి లియాపి లీడర్స్ అనే వ్యక్తులు ఎప్పుడైతే మేనేజ్మెంట్ దగ్గర కరెక్ట్ అయినటువంటి వర్క్ చేస్తామో ఆ మేనేజ్మెంట్గా మనకు అట్లే పనిచేస్తుంది మిత్రులారా. అది గ్యారంటీ నాకు తెలుసు. ఈరోజు చూడండి సారు మళ్ళీ నాకు ఈరోజు కాళహస్తిలో మీటింగ్ నడుస్తుంది. నేను అక్కడ పెట్టి వచ్చాను కాళహస్తిలో, మళ్ళీ పోవాలి కాళహస్తికి. అయితే సార్ ఈరోజు ఇది పెట్టాడు కాబట్టి నేను రావాలని మళ్ళీ ఇక్కడికి వచ్చే మిత్రులారా. మళ్ళీ ఇక్కడి నుంచి డైరెక్ట్ కాళహస్తికి వెళ్ళాలా, రేపు అక్కడ మీటింగ్ ఉంది మిత్రులారా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి లీడర్లకు అందరికీ నేను మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తా ఉంటాను. జై లియాపి.